హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ స్టార్ట్ చేద్దామా. ఇక్కడ నేను చిక్కుడుగాయ టమాటా కర్రీ చేస్తున్నాను. దానికి ఇక్కడ 1/2 కేజీ టమాటాలు చాప్ చేసుకున్నాను, కొన్ని కరివేపాకు రెబ్బలు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక పెద్ద సైజు పెద్దలపాయ చాప్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి, పచ్చిమిర్చి 2, ఇక్కడ కొత్తిమీర రెబ్బలు అనేవి సన్నగా చాప్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1/2 కిలో చిక్కుడుగాయలు తీసుకున్నాను. వాటిని ఇలా మనం తీసుకొని పక్కన పెట్టుకొని చిక్కుడుకాయ టమాటా కర్రీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మటన్ హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్కర్ పెట్టి కుక్కర్లో మనము 2 టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకుని ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర అనేది యాడ్ చేసుకోవాలి. ఆవాలు చిటపట వచ్చే వరకు వేయించుకున్న తర్వాత ఈ పోపులో మనము సన్నగా చాప్ చేసుకున్న పెద్దలపాయ ముక్కలు అనేది దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ పెద్దలపాయ ముక్కలు యాడ్ చేసిన తర్వాత ఈ పెద్దలపాయ ముక్కలు త్వరగా మగ్గటానికి 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ ఉప్పు పసుపు వేయటం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి. వీటిని ఇలా మనం కలుపుకొని ఉల్లిపాయలు కొంచెం మగ్గించుకున్న తర్వాత మనం దీంట్లోకి కొన్ని కరివేపాకు రెబ్బలు, ఆ తర్వాత పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకొని ఒక్కసారిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము మగ్గించుకున్న ఉల్లిపాయల్లో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకుని పచ్చివాసన పోయి ఎరుపు రంగులో వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం సన్నగా చాప్ చేసుకున్న మనం సన్నగా కట్ చేసుకున్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని దీంట్లో యాడ్ చేసుకొని మనం మొత్తం కలిసే విధంగా కలుపుకొని మనము ఈ టమాటాలు కొంచెం మగ్గించుకునే వరకు మూత పెట్టి మనము ఒక 5 నిమిషాలు అనేది మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి మనం ఈ టమాటా ముక్కలు ఈ విధంగా మగ్గించుకుంటాం కదండి. ఇలా మగ్గిన తర్వాత మనము ఒలిచిపెట్టుకున్న చిక్కుడుగాయలని దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చిక్కుడుగాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. ఈ చిక్కుడుగాయలని దీంట్లో యాడ్ చేసుకుని మనము ఒక్కసారిగా కలుపుకుందాం. ఇక ఇలా కలుపుకున్న తర్వాత ఈ చిక్కుడుగాయల కర్రీలోకి మనకి కావాల్సినంత కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారంతో పాటు 1 టీ స్పూన్ ధనియాల జీలకర్ర పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీ ఉడకడానికి టైం పట్టిద్దండి, అందుకని నేను దీంట్లో ఇది కుక్కర్లో చేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా కుక్కర్లో చేయండి. కుక్కర్లో అయితే కర్రీ అనేది మెత్తగా చాలా రుచిగా ఉండిద్దండి. ఇంకా ఇలా 2 యాడ్ చేసిన తర్వాత ఒక్కసారిగా కలుపుకొని మనకు కావాల్సినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ ఒక చిన్న కప్పు వాటర్ అనేది సరిపోయినాయండి. 1 కప్పు వాటర్ యాడ్ చేసిన తర్వాత మనము కుక్కర్ మూత పెట్టి ఇంకా విజిల్ పెట్టి 4 విజిల్స్ అనేది మనకి కరెక్ట్గా సరిపోతుంది. 4 విజిల్స్కి కర్రీ అనేది కరెక్ట్గా ప్రిపేర్ అవుతుందండి. ఇక ఇలా 4 విజిల్స్ తర్వాత మనం ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి మనము మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని 1 నిమిషం వరకు ఇలా మగ్గించుకొని మనం లాస్ట్లో కొన్ని కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకొని ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవటమేనండి. చూసారు కదా ఫ్రెండ్స్, నచ్చిందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక ఈ కర్రీ ఇలా పులుసుగా ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి. మరీ చల్లారినా గట్టిపడుతుంది. ఇంకా ఈ కర్రీని మనం వేరే గిన్నెలో మార్చుకుందాం. ఈ కర్రీతో మనం రైస్లోకి చపాతీలోకి వేసుకుని తింటే చాలా రుచిగా ఉండిద్దండి. తప్పకుండా ఈ కర్రీ మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు తెలియపరచండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మంచి రెసిపీతో మీ ముందుంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్, కీప్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.